ప్రపంచ చరిత్రలో మనకు తెలియనికని విని ఎరుగని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. పుస్తకాల అరల్లో పురాతన శాసనాల్లో మర్చిపోయిన పత్రాల్లో నిద్రపోతున్న ఆ అద్భుత సత్యాలను ఇప్పుడు వెలికితీద్దాం రండి. పెరూలోని నాజ్కా గీతలు కేవలం చిత్రాలు కావు. ఇవి ఖగోళ పరిశీలనా కేంద్రాలు సంక్లిష్టమైన నీటిపారుదల వ్యవస్థల రహస్యాలను కలిగి ఉన్నాయి. పెరూ ప్రజల లోతైన ఖగోళజల విజ్ఞానాన్ని వెల్లడిస్తున్నాయి. సుడాన్లోని ప్రాచీన మెరాటిక్ రాజ్యం రోమ్తో సమానంగా ఇనుము ఉత్పత్తి చేయగలదు. వారి అధునాతన బ్లాస్ట్ ఫర్నేస్లు అద్భుతమైన లోహశాస్త్ర నైపుణ్యాన్ని చూపాయి. భారీ మంగోల్ సామ్రాజ్యం అంతటా వర్తకుల యాత్రికులకు ప్రత్యేక రాయితీలు భద్రత కల్పించబడింది. ఇది సిల్క్ రోడ్ గుండా అపూర్వమైన వాణిజ్యాన్ని సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించింది. మాలిలోని టింబక్టులో శతాబ్దాలుగా దాగి ఉన్న వేలాది పురాతన మాన్యుస్క్రిప్టులు ఖగోళ శాస్త్రం, గణితం, వైద్యం, చట్టం వంటి రంగాలలో మధ్యయుగ ఆఫ్రికా ఉన్నత జ్ఞానాన్ని వెల్లడించాయి. వర్జీనియా, నార్త్ కరోలినాలోని గ్రేట్ డిస్మల్ స్వాంప్ లోపల శతాబ్దాలుగా స్వయం సమృద్ధి గల సమాజాలను సృష్టించిన పారిపోయిన బానిసలు స్థానిక అమెరికన్ల గురించి చాలా మందికి తెలియదు. యూరోపియన్ పరికరాలు లేకుండానే నక్షత్రాలు, సముద్రపు అలలు, పక్షుల వలసలను ఉపయోగించి పసిఫిక్ మహాసముద్రం అంతటా విస్తరించిన పాలినీషియన్ నావికుల అధునాతన ఖగోళ నావిగేషన్ పద్ధతులు ఆశ్చర్యపరుస్తాయి. ప్రస్తుత ఘనాలో డచ్ వారు స్థాపించిన ప్రధాన బంగారు వాణిజ్య కేంద్రం ఆఫ్రికన్ రాజ్యాల అపారమైన సంపదను, సంక్లిష్ట రాజకీయాలను వెల్లడి చేసింది. 1850లలో సింగపూర్ సమీపంలో హార్స్బర్గ్ లైట్ హౌస్ నిర్మాణం ఒక చిన్న మారుమూల ద్వీపంపై నియంత్రణ కోసం జరిగిన మరిచిపోయిన దౌత్య పోరాటాలను వెల్లడిస్తుంది. 1934లో ఆర్కిటిక్లో సోవియట్ ఐస్ బ్రేకర్ చీలియస్కిన్ తప్పిపోయిన సంఘటన ఒక ధైర్యమైన వైమానిక రెస్క్యూ ఆపరేషన్కు దారితీసి సోవియట్ యూనియన్ ఆర్కిటిక్ భూభాగాలపై తన వాదనను బలపర్చింది. 1600 సంవత్సరాలుగా తుప్పు పట్టకుండా ఉన్న ఢిల్లీలోని ఇనుప స్తంభం ప్రాచీన భారతీయ లోహశాస్త్ర నైపుణ్యానికి ఒక అద్భుతమైన నిదర్శనం. ఈ రహస్యాలు చరిత్ర మనకు దాచిపెట్టినవి. ఈ అద్భుతాలను మరింత లోతుగా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.